మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేయాలి. డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండాలి. ఉపాసనా బలాన్ని పెంపొందించుకునే నేపథ్యంలో అనవసరమైన ఆటంకాలు మనసుని ప్రశాంతతను తగ్గించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే మానసికంగా వైరాగ్యాన్ని కూడా అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఇష్టపడిన వ్యక్తులతో ఘర్షణలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మవిశ్వాసంతో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అదేవిధంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకుంటే గృహ వాతావరణంలో చిన్నపాటి చికాకులు మనసుని చికాకు పెట్టే అవకాశాలు లాంటివి ఉంటాయి. గృహంలోని వ్యక్తులతో కావచ్చు, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, గృహ సౌఖ్యంలో కావచ్చు, అలాగే విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయంలో కావచ్చు కొంత ఘర్షణలకు అధికమైన అవకాశం ఉన్నప్పుడు దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. కంటి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. విద్యాపరమైన విషయంలో మీకు ఆటంకాలు కలగకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. విద్యాపరంగా హైగ్రీవాయనమః అనే శ్లోకాన్ని పఠించడం బట్టి సమస్యలను అధిగమించగలుగుతారు. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారి విషయాన్ని తీసుకుంటే మిథున రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం, సామర్థ్యం, నిర్ణయ సామర్థ్యం, దాంతోపాటుగా మీరు తీసుకునే నిర్ణయాల్లో గట్టిగా ఎలాగైనా సరే దీన్ని సాధించాలన్న కొన్ని నిర్ణయాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రయాణాలు మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. అలాగే మిత్రుల యొక్క సహకారం మీకు లభ్యమవుతుంది. ఆశించిన ఫలితాలు సమయానికి అవ్వడానికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ, పలుకుబడి కలిగిన వ్యక్తులు కానీ, అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ మొదలైన వారి యొక్క సహాయ సహకారాలతో, వారి యొక్క సలహా సంప్రదింపులతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో మీడియేటర్స్తో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా మీ తెలివితేటలతో అలాంటి సమస్యలను అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు.